రాష్ట్రంలో వైకాపా ప్రభుత్వం వచ్చాక అన్ని క్యాంటీన్లు మూసేశారని తెలుగుదేశం పార్టీ నాయకుడు సీఎం సురేష్ నాయుడు తీవ్రంగా మండిపడ్డారు. వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులోని పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ముక్తియార్ నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆదేశానుసారం త్వరలో అన్ని క్యాంటీన్ ప్రారంభిస్తామని, పేద ప్రజల ఆకలి తీర్చడమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ టికెట్ రేస్లో 7 ఉన్నారని, అందులో తాను కూడా ఉన్నానని, అయితే అధిష్టానం ఎవరికి టికెట్ ఇచ్చినా పార్టీకి పనిచేసి అభ్యర్థి గెలుపునకు కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఈసారి ప్రొద్దుటూరులో టీడీపీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా మా లోకేష్ గారి ప్రోగ్రాము తొందరలోనే కడప జిల్లా ఎంటర్ అవుతున్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూసేసినటువంటి అన్నా క్యాంటీన్లు మళ్ళా మా సొంతంగా తెచ్చాలనే ఉద్దేశంతో పిఎన్ఆర్ కళ్యాణ మండపం అనే దగ్గర అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసుకునేందుకు దాని బాడుక్కు తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే మొబైల్ దాంతో కూడా రోజు ఒక చోట అన్నా క్యాంటీన్ తిప్పి అన్నం సౌకర్యం కల్పించాలని చెప్పేసి పేద ప్రజలకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. పూర్తి ఉచితంగానే, ₹1 కూడా ఇక్కడ డబ్బు వసూలు చేసేది లేదు. తాగే నీళ్లతో సహా అన్నీ ఫ్రీగానే పార్టీ తరఫున ఇవ్వాలనుకున్నాం. పార్టీని బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలనుకునేటప్పుడు నిన్న మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు తాను కూడా రాజన్న క్యాంటీన్ భోజనం పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. అది కూడా పాత బస్టాండ్లోనే గవర్నమెంట్ స్థలంలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నాను. మున్సిపాలిటీ పర్మిషన్ తీసుకొని ఉచితంగా ఇచ్చేది కాబట్టి మున్సిపాలిటీ కూడా నాకు అబ్జెక్షన్ చెప్పదు అని చెప్పి పెట్టారు. బాగానే ఉంది. అన్నా క్యాంటీన్లు మూసేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తానే. తెలుగుదేశం ప్రభుత్వం చాలా పెద్ద మంచి పని ఇది. ఆకలి చావులు లేకుండా అమాలీలకు, రిక్షా వాళ్లకు, వీళ్ళంతా చిన్న చిన్న బీద ప్రజలకు, అడకదిన వాళ్ళకు, అందరికీ, భవన కార్మికులకి, వీళ్ళందరికీ కూడా ఉచితంగా అన్నం టయానికి దొరికేది. ఇప్పుడు టౌన్ పెద్దది, భవన కార్మికులంతా పల్లెల నుంచి వచ్చేవాళ్ళే. వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి పోవాలంటే కష్టం, ఉదయాన్నే వచ్చేటప్పుడు చేసుకొని తెచ్చుకోవాలంటే కష్టం. కాబట్టి ఇక్కడ అన్నా క్యాంటీన్లో బ్రహ్మాండంగా సక్సెస్ అయినాయి. ఎక్కడ తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని టోటల్ రాష్ట్రం అంతా ముంచేయడం జరిగింది. మరి ఈరోజు రాజమౌళి గారికి ఎందుకు ప్రేమ వచ్చిందో, ఆకలి చావులు ఉన్నాయి, నేను కూడా రాజన్న ఉచిత భోజనం పెట్టాలా అనేది. 4 సంవత్సరాల నుంచి ఆకలి చావులు లేవా, ఆకలి బాధలు లేవా? 4 సంవత్సరాల నుంచి ఎందుకు పెట్టకూడదు? నీకు ఈ పొద్దు ఎలక్షన్లు దగ్గరికి ఉన్నాయని చెప్పేసి మేము పెడుతున్నామంట. మేం కాదు, నువ్వు పెట్టేది.